నమ్మకమైన దేవా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మీ సన్నిధి నాకు తోడుగా ఉండనివ్వండి ప్రభా. మీ శరణు వచ్చున్నాను. మీ కృపా అద్భుతమైనటువంటి హస్తాలకు నన్ను నేను సమర్పించుకుంటున్నాను. నాకు ఇచ్చినటువంటి క్షేమమును బట్టి వందనాలు. మీ ప్రియులందరితో కలిసి మీ మాట ఆలకించడానికి సహాయం చేయండి. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరి హృదయంలో క్రీస్తును ప్రభుగా ప్రతిష్ఠించుకోవడానికి నేను అనేకులకు మీరు వారి హృదయాలను తెరవమని కోరుతుంటున్నాం. ఈ మీ సన్నిధి కొరకు కృతజ్ఞతలు. జరిగించిన ఆరాధనంతా బట్టి స్తోత్రం. ఈ ఆరాధనలో మీరు మాకు తోడుగా ఉండి నడిపించినందుకు కృతజ్ఞతలు. ప్రార్థించిన ప్రార్థనని బట్టి, ఆరాధించిన విధానాన్ని బట్టి, పాటలు పాడినటువంటి తరుణాన్ని బట్టి, మ్యూజిక్ వాయించినటువంటి ప్రభా ప్రియులందరిని బట్టి మీకే మహిమ. సమస్తమైనటువంటి ప్రభావములు, కీర్తి, ఘనతలు మీకే ఆరోపిస్తూ మీరే పొందవలసినటువంటి మహిమ మా నుండి పొందుకొనమని యేసు దివ్యమైన నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మనకి ప్రతి సంవత్సరం కూడా ఒక వాక్యం చదవకుండా ఉండలేం. ఆ సంవత్సరంలో వాక్యం అది చదవకపోతే అరే ఈ వాక్యం గురించి చెప్పలేదు అన్నట్లు కూడా ఉంటుంది. అదేంటంటే కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5:17. పిల్లలకు యాక్షన్ చేసి కూడా చూపించాం గతంలో. 2వ కొరింథీ 5:17 ఏమనుంది? కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, ప్రాతవి గతించను, ఇదిగో సమస్తమును క్రొత్తవాయను. హల్లెలూయా. ఎవరైనా క్రీస్తునందున్న ఎడల, క్రీస్తు ప్రభులో ఉన్నాం అని అనుకునే వాళ్ళందరూ కూడా క్రీస్తునందుంటే నూతన వ్యక్తి అని చెప్పట్లే, నూతన మనిషి అని చెప్పట్లే, నూతన సృష్టి అని చెప్పాడు. సృష్టి యావత్తు ఆయన మూలంగా కలిగింది. సృష్టి అంటే చూసేవన్నీ కూడా, వినేవన్నీ కూడా, చేసేవన్నీ కూడా, మన కనుదృష్టికి కనబడేటువంటి ప్రతిదీ కూడా ఆ సృష్టి అంతటిని దేవుడు నూతనంగా చేస్తున్నాడు. ఆ నూతనమైన సృష్టిలాగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. ఎవరైనా క్రీస్తులో ఉన్నట్లయితే వాడు నూతన సృష్టి. ఏం జరిగింది మన జీవితంలో? ఏమైనా జరిగిందా? ఏమన్నా జరిగిపోయాయా? ఏమైనా కొత్తగా వచ్చాయా? కనుక ఒక తీర్మానం, ఒక డిసిషన్ మేకింగ్ సెంటర్ కనుక వీ హ్యావ్ టు మేక్ అన్ డిసిషన్. 2024వ సంవత్సరం ఇలాగ అయిపోయింది. ఇప్పుడు 2025వ సంవత్సరంలో నేను ఒక తీర్మానం చేసుకోవాలి. ఆ తీర్మానం చేసుకోవాలి అంటే నా స్థితిని నేను బాగా చూసుకోవాలి, నా పరిస్థితిని బాగా చూసుకోవాలి. నేను ఏవైతే తప్పులు చేశానో ఆ తప్పులు క్యారీ ఫార్వర్డ్ చేయకుండా చూసుకోవాలి. కేవలం ప్రతి ఒక్కరు కూడా ఇతరులు చూసేటువంటి తప్పులు కాకుండా తమ జీవితంలో ఏం తప్పులు చేస్తున్నారనేది చూసుకోవాలి. హల్లెలూయా. కానీ దేవుని వాక్యం చెప్తుంది, కాగా ఎవడైనా క్రీస్తునందున్న ఎడల, ఒకవేళ నువ్వు క్రీస్తు బిడ్డవైతే ఖచ్చితంగా క్రీస్తు బిడ్డలైతే క్రీస్తు కొరకు ఎట్లా ఉండాలి అనేటువంటిది మనం బాగా అర్థం చేసుకోవాలి. మనం కొన్ని ఇళ్ళకి వెళ్తాం. ఇళ్ళకి వెళ్ళినప్పుడు మర్యాదలు పాటిస్తాం. మర్యాదలు పాటించడం అంటే వాళ్ళు మనల్ని సాధారణంగా ఆహ్వానించేటువంటి విధానంలో అక్కడ ఎంత తినుబండారాలు ఉన్నా సరే మనం ఏం చేస్తామంటే మన పిల్లల్ని మనము అదుపులో పెట్టుకుంటాం. డోంట్ డూ దట్, డోంట్ టేక్, సిట్ హియర్, డోంట్ గో దేర్ అని చెప్తూ ఉంటాం కదా. నో 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 అని చెప్తూ ఉంటాం. కనుక దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నువ్వు క్రీస్తు ప్రభులో ఉన్నావా? క్రీస్తు ప్రభులో ఉంటే నువ్వు సృష్టిగా మారాలి. సృష్టి అంటే నీలో చాలా రకాల పొటెన్షియాలిటీ పెట్టాడనమాట దేవుడు.
మనం ఏడుస్తాం కదా, ఏడుపు ఎట్లా వస్తుంది? కళ్ళలో వస్తుంది కదా. నవ్వుతాం, ఎట్ల నుండి వస్తుంది? నోటి నుండి వస్తుంది కదా. బాధపడతాం దెబ్బ తగిలితే, ఎక్కడొస్తుంది? ఈ సృష్టి యావత్తు మన యొక్క శరీరంలో దేవుడు ఉంచాడు. రక్తం వస్తుంది, చెమట వస్తుంది, నీరు వస్తుంది, చీమ వస్తుంది, స్పర్మ్ వస్తుంది. ఇవన్నీ కూడా ఎక్కడున్నాయి? మన సృష్టిలో ఉన్నాయి. హల్లెలూయా. నీవు క్రీస్తునందుంటే నూతన సృష్టి. ఊరికేనే క్రిస్టియన్ అని పిలుచుకోవడానికి కాదు. క్రిస్టియన్ అనేటువంటి వ్యక్తికి ఈ భావాలు ఉండాలి. అలాంటప్పుడే అని పౌలు కొరింథీలకు రాస్తూ కొరింథీ ప్రజలందరికీ కూడా చెప్తున్నాడు. మనం న్యూ ఇయర్ వచ్చేసింది, క్రిస్మస్ వచ్చేసింది, హంగామా హడావిడి చేస్తున్నాం, కానీ మనలో ఏమైనా పరివర్తన ఉన్నదా? దేవుని వాక్యం చెప్తుంది, ఎవడైనా క్రీస్తునందుంటే వాడు నూతనుడు. క్రీస్తునందు లేకపోతే ఏమి చేసినా వ్యర్థమే అన్నట్లుగా చెప్తాను. మాట పలుకులో తేడా ఉంది కూడా. నేను మీలో అన్నాను, ఆయన ఏమన్నాడు? ఎవడైనను అన్నాడు. అంటే ఆయనకి రోషం పుట్టించేటువంటి మాటగా, రోషం తెచ్చే వార్తగా కనుక ఆయన చూశాడు జనాలను అందరినీ. ఆయన చూసి ఈ మాటలు చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. కనుక అన్లెస్ అంటిల్ ఇఫ్ యూ నెవర్ చేంజ్ యూ షుడ్ బి, ఎప్పుడు కూడా దేవుని బిడ్డవు కాదు. ఎన్ని ప్రసంగాలన్నా చేయొచ్చు, ఎన్ని ప్రార్థనలన్నా చేయొచ్చు, ఎంతమందిని జాత కొట్టచ్చు, సమకూర్చొచ్చు, జులూస్ తీయచ్చు, రెవల్యూషన్ తీయచ్చు, ఏమైనా చేయొచ్చు. కానీ నీ మనసు, నీ బ్రతుకు మారకపోతే అతడు సృష్టి కానే కాదు. హల్లెలూయా. దేవుని వాక్యం ఇంకా ఏం చెప్తుందంటే మళ్ళీ క్లియర్గా చెప్తున్నాడు. ఏం గతించాలి? అయ్యా నీకు 1,00,000 రూపాయలు ఇస్తా, ఈరోజు 20-24 అని రాయి అన్నారు అనుకో, రాసింది ఏదైనా పనికి వస్తుందా? ఏమైనా రాస్తే పనికి వస్తుందా? చెక్కు మీదే 20-24 సంవత్సరం అని రాసి ఇస్తే అక్కడ యాక్సెప్ట్ చేస్తారా? చేయరు. కనుక దేవుని వాక్యం చెప్తుంది, యు ఆర్ ఎ వెరీ వాల్యుబుల్ పర్సన్. నువ్వు చాలా హెబ్రూ ఆల్ఫాబెటికల్లో లేకపోతే హెబ్రూ అంకెల్లో అర్థం ఏంటంటే 20 అంటే రిడెంప్షన్. ఏంటది? ప్రతిదానికి రిడెంప్షన్ అంటే విమోచన. దేంట్లో విమోచన? 20వ సంఖ్య, అంకెలు ఉంటాయి కదా, ప్రతి అంకెకు హెబ్రూ పదంలో దానికి అర్థం ఉన్నది. 20 అనేటువంటి అంకెకు అర్థం ఏంటంటే రిడెంప్షన్, విమోచన. విమోచన కలిగింది నాకు. రోగం నుండి విమోచన కలిగింది, వ్యాధి నుండి విమోచన కలిగింది, అప్పుల నుండి విమోచన కలిగింది, జైలు నుండి విమోచన కలిగింది, ఫెయిలైన స్థితిలో నుండి విమోచన కలిగింది. అది హీబ్రూ అంకెల్లో అంకె ఏంటి? విమోచన అంకె. హల్లెలూయా. 25వ అంకె ఏంటంటే 25వ అంకె, ఓకే, 25వ అంకె ఏం చెప్తుందంటే హీబ్రూ పదాల్లో ఆనందించండి అని దేవుని వాక్యం చెప్తాను. 25వ అంకె కనుక రిజాయిస్ ఇన్ ద లార్డ్ బికాజ్ యు ఆర్ రిడీమ్డ్. మీరు విడుదల పొందారు, మీరు రక్షణ పొందారు, మీరు స్వస్థత పొందారు, మీ పైన ఉన్నటువంటి కాడి విరగొట్టబడింది. కనుక దేవుని వాక్యం చెప్తుంది, దేవుని యొక్క సన్నిధిలో బైబిల్ గ్రంథంలో ప్రతి మాటకు అర్థం ఉన్నది, ప్రతి వచనానికి అర్థం ఉన్నది, ప్రతి పనికి అర్థం ఉన్నది. అర్థం లేనటువంటి విషయం ఏమీ కూడా ఈ గ్రంథంలో లేదు. కానీ దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం, చాలా సందర్భాల్లో మనుషులను చూసినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. బైబిల్ ఏం చెప్తుందో, మనం ఎట్లా ఉన్నామో, మనం ఏం చేస్తున్నామో, మన ఊహకు తగినట్లుగా, మన ఆలోచనలకు తగినట్లుగా, మనకు ఆనందం ఇచ్చినట్లుగా ఉండడానికే ప్రయత్నం చేస్తున్నాం. కానీ దేవుడి కొరకు జీవించాలనేటువంటి భావము మనం కలిగి ఉండాలి. దేవుని యొక్క వాక్య భాగం మనకు జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఏంటంటే, ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను,
ఇదిగో, ఇదిగో అనే పదం చాలాసార్లు చెప్పా. ఇదిగో అంటే చూడు అనే అర్థం కదా. చూడు, నీ జీవితాన్ని చూసుకో, గతకాలపు జీవితం చూసుకో, వర్తమానం చూసుకో, భవిష్యత్తు చూసుకో. ఇదిగో ఏమని? సమస్తము కొత్తవి కావాలి. కొత్తవి బట్టలే కొత్తగా వస్తాయి కదా, కాస్ట్యూమ్సే కొత్తగా వస్తాయి కదా. కాస్ట్యూమ్స్, బట్టలు, హెయిర్ స్టైలు, తర్వాత ఆ స్టైలు, ఈ స్టైలు, స్టైల్స్ అన్నీ వస్తాయి కదా, అవి కొత్తగా వస్తాయి. కానీ భావం కొత్తగా రావాలి, భాష కొత్తగా రావాలి, జీవిత విధానం కొత్తగా రావాలి. హల్లెలూయా. కానీ మన జీవితంలో 24 ఏదన్నా పాతి పెట్టామా? 24 సంవత్సరములు ఏదన్నా పాతి పెట్టామా? ఏం పాతి పెట్టకపోతే మనకి ఏమి కనబడదు, మనం ఏం చూడట్లే, ఏం దర్శించట్లేదు. కానీ దేవుని వాక్యం చెప్తుంది, ఇదిగో చూడు, జాగ్రత్తగా చూడు, నీ కుటుంబం గురించి చూడు, నీ గురించి చూడు, వ్యక్తిగత జీవితం గురించి చూడు, నీ అభివృద్ధి గురించి చూడు, నీ ఆలోచనలు దేవుడికి ఇష్టంగా ఉన్నాయా లేదా చూడాలి. హల్లెలూయా. కానీ దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే, ఆయన ఎందుకు ఉత్సాహించాలి. ఆ రోజు నేను ఇట్లా ఉన్నా, ఇప్పుడు ఇట్లాగయ్యా, నేను ఇలా కావాలి అనేటువంటి ఒక ఆదర్శప్రాయమైనటువంటి జీవితం మనలో ఉండాలి, ఒక ఆదర్శప్రాయమైనటువంటి విధానం మనలో ఉండాలి. ఆ ఆదర్శప్రాయమైనటువంటి జీవితం మన జీవితంలో కలిగి ఉంటే అది మనకి ఆనందం అనిపిస్తుంది. కొత్తగా ఏదో కొంటాం, దాన్ని ఒకసారి చూసి వదిలేస్తామా? మళ్ళీ చూస్తాం కదా. బండ్లు కొంటే కొత్తవి తుడిసి 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 దాన్ని కొంచెం దుమ్ము పడినా, కొన్ని నీళ్ళు పడినా దాన్ని తుడుస్తూనే ఉంటాం కదా. ఏదైనా కొత్తది తెస్తే దాని మీద మన దృష్టి, మన మనసు, మన తలంపు దానిపైన ఉంటుంది. మరి క్రొత్త సంవత్సరాలకు వచ్చిన తర్వాత నేను 20 అనేటువంటి అంకెకు ఏమని అర్థం చెప్పా? విమోచన, విడుదల. మన విడుదల ఏమైనా కలిగిందా? లేకపోతే అదే కాడి మళ్ళీ మోస్తున్నామా? అదే బాధలు ఉన్నామా? అదే శ్రమలు ఉన్నాం, అదే కష్టములు ఉన్నాం, అదే రకరకాలుగా. కొన్నిసార్లు మనకు చూసి మనకి అసహ్యం పుట్టిస్తుంది. ఏంటి నా జీవితం ఇట్లా ఉందేంటి అని అనిపిస్తుంది. నేను జీవితంలో అద్భుతమైనటువంటి విజయాలు చూడాలి అంటే దేవుని యొక్క వాక్యం చాలా క్షుణ్ణంగా, అర్థవంతంగా, జ్ఞానయుక్తంగా, ప్రభావితంగా, మనల్ని ఉన్నతమైన స్థాయిలోనికి నిలబెట్టే విధంగా చూడాలి. నాకు చాలా చెంప పెట్టు కొట్టినట్లు అనిపించింది ఇది. కాగా ఎవడైనా క్రీస్తునందున్న ఎడల అతడు సృష్టిలో ఎన్ని ఉన్నాయో అన్ని వ్యక్తిలో పెట్టాడు దేవుడు. హల్లెలూయా. ఆలోచనలు కదా, ఒకరికి ఇలా పెయింట్ వేయాలనే ఆలోచన వచ్చిందనుకో ఎక్కడొస్తుంది? మైండ్లో వస్తుంది. వాడు దొంగతనం చేయాలి అనే ఆలోచన వచ్చిందనుకో ఎక్కడొస్తుంది కదా. కనుక ఈ హృదయం అన్నిటికంటే మోసం అని అక్కడ చెప్పారు, ఇక్కడ దేవుడు చెప్తున్నాడు నువ్వు సృష్టి కదా. ఆ సృష్టి అంటే ఏంటి? నేనుండే జనరేషన్స్ వస్తారు. నువ్వు మనం అనుకున్నాం అరే పెళ్ళైనాక బాబో పాప పుడతాడు అని అనుకున్నాం. ఆయన ద్వారా ఇంకా అనేకులు వస్తారు. కనుక మీరు సృష్టి కనుక ఒక కాండంగా, ఒక విత్తనంగా దేవుడు మిమ్మల్ని ఫలింపజేసే వ్యక్తులుగా చేయాలి. హల్లెలూయా. కనుక మనం అర్థం లేనటువంటి విధానంలో వ్యవహరించకూడదు అని దేవుని వాక్యం చెప్తాం. కనుక అర్థం లేకుండా మన ప్రయాణం సాగకూడదు. అర్థవంతంగా గమ్యం పెరిగే రీతిలో మనం వర్ధిల్లాలి. మనం అప్పుడప్పుడు చెప్తా ఉన్నాం ఆయన చూడరా నేర్చుకో, ఆయన చూడరా నేర్చుకో అంటాం కదా. వాడంటాడు వాడి సంగతి నీకేం తెలుసు, నాకు తెలుసు కానీ అంటాడు కదా. కానీ వాడు పైకి మంచిగా కనబడుతున్నాడు వచ్చేమో కదా. అరే నువ్వు మా ఇంటికి రాకరా, నేను చూసి నేర్చుకోమంటుంది మా అమ్మ అంటే. ఎందుకు? నేను చూసి నాకు ఏమొస్తున్నాయి? తిట్లు వస్తున్నాయి. కనుక నీ సంగతి నీకు తెలుసు, నాకు తెలుసు కానీ మా అమ్మకి తెలియదు, మా నాయన. మరి మనం చర్చికి వస్తున్నాం, మన సంగతి ఎవరికి తెలుసు? ఎవరికి తెలుసు? దేవునికే తెలుసా? మీకు కూడా తెలుసు కదా. మీకు తెలుసు. దేవుని వాక్యం చేస్తుంది నా పాపం నా ఎదుట ఉన్నది.
అది నీకు తెలుసు, నాకు తెలుసు. కనుక నిన్ను నేను మోసం చేయలేను, నన్ను నేనే మోసం చేసుకుంటున్నా. హల్లెలూయా. ఎవరిని మోసం చేసుకున్నట్లు? నన్ను నేనే మోసం చేసుకుంటున్నా. కనుక మోసపోకుడి, దేవుడు వెక్కిరింపవాడు. మనుషుడు ఏ పంట వెతుతాడో ఆ పంటనే కోస్తాడంట. హల్లెలూయా. కనుక శరీరమును బట్టి కోసేవాడు శరీర ఇచ్చనవాడు. గలతీ పత్రిక 6వ అధ్యాయం 6 నుండి 8 వచనాలు గల భాగంలో ఈ మాటలు ఉంటాయి కదా. ఏమన్నా ఉంది? హల్లెలూయా. ఉపదేశం పొందుకునేవాడు అని చెప్తా ఉన్నాడు. ఉపదేశం నేర్చుకునేది. విద్యార్థి నేర్చుకునేవాడు విద్యను ఆర్జించుకునేవాడు. ఉపాధ్యాయుడు విద్యను బోధించేవాడు. కనుక ఉపదేశం పొందుకునేవాడు మంచి పదార్థములన్నిటిలో భాగం ఇయ్యవలెను. తర్వాత ఏమంటున్నాడు? మోసపోకుడి. ఎవరు ఎక్కిరింపబడతారు? మనం అనుకుంటాం దేవుడు ఎక్కిరింపబడాలి అని అనుకుంటాం కదా. కనుక ఆయన ఎప్పుడు ఎక్కిరింపబడంట. ఆయన బికాజ్ యు ఆర్ క్రియేటర్. ఆయన నిన్ను సృష్టించిన సృష్టికర్త. సృష్టికర్త ఎప్పుడు కూడా మోసపోడు. కదా. దేవుని యొక్క వాగ్దానం మనకు చెప్తుంది, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుషుడు ఏం విత్తుతాడో ఆ పంటనే వస్తాడు. హల్లెలూయా. ఏమి విత్తుతారో, ఏ మనసుతో విత్తుతారో, ఏ ఆలోచనతో విత్తుతారో, ఏ తలంపుతో విత్తుతారో అదే వస్తుందంట. హల్లెలూయా. ఎస్తేరు గ్రంథంలో మనం చూస్తాం. ఆ యొక్క మొర్దెకై ఏం చేశాడు? పెద్ద స్తంభం ఎవరి కొరకు చేశాడు? హామాను కొరకు కదా. తర్వాత ఏమైంది? ఆయన ఇంట్రెస్ట్తో అరే వాడిని ఇట్లా ఉడిదీయాలి, ఏం చేయాలి అనుకుంటున్నావు అంటే, ఇట్లా గుర్రం మీద ఊరేగించాలి, ఈయనంత వాడు లేడని చెప్పాలి, ఇలాగని అనుకుంటే అది ఆయన ఇంట్రెస్ట్తో చేయించుకున్నాడు. ఆయన తెలియదు తర్వాత ఏమైపోతుందో అనేది కదా. ఆ ఊరి కంబంకి ఎవరు వెళ్ళాల్సి వచ్చింది? దేవుడు చెప్తున్నాడు, మనుషుడా నువ్వు ఏం వెతుతావో ఆ పంటనే కోస్తావు. హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు మారాలి. అందరూ మారాలి. మావాడు బాప్తీసం తీసుకుంటాడు చూడండి కదా. బాప్తీసం మనకు తీసుకున్న వాళ్ళకే మార్పు లేకుంటే తీసుకున్న వాళ్ళు ఏం మారుస్తారు? అలాంటి నీలోనే మార్పు కనబడతలే నాకు, నేను బాప్తీసం తీసుకొని చేయాలి కదా. చాలామంది యవనస్తులకు ప్రశ్న ఇదే, నువ్వేం మారలే, నేనేం మారాలి? చాలామంది స్త్రీలకు, అమ్మాయిలకు చాలా పెళ్లి అమ్మాయి అంటే చాలా మంచి భక్తి జీవితం ఉండాలంట. ఈయనైతే బజార్లో తిరిగేటోళ్ళగా ఉండాలంట. కనుక నాకు మంచి అమ్మాయి కావాలి అంటారు. మంచి అమ్మాయి నేనెక్కడ తయారు చేస్తా? కనుక దేవుడు ఇవ్వాలి, దేవుడు ఆ గుణలక్షణాలు ఇవ్వాలి. యు ఆర్ నాట్ ఓన్లీ ఎ పర్సన్, యు ఆర్ ఏ క్రియేషన్. హల్లెలూయా. మీరేంటి? సృష్టి. ఎలాంటి సృష్టి ఉండాలి? నూతన సృష్టిగా ఉండాలి. నూతన సృష్టి. కనుక నూతన సృష్టిగా ఉండేవాళ్ళు ఏం పోవాలి? పాతవన్నీ గతించిపోవాలి. పాతవన్నీ గతించిపోవాలి. ఏం పోతాయి? ఏమైనా ఉన్నాయా పాతవి? అసలు పోతే కదా ఉండడానికి. అన్నీ అక్కడే ఉన్నాయి, రస్ట్ పట్టిపోయి ఉన్నాయి కదా. మీ పల్లె ఇట్లా తోమండి అని చెప్పి ఒక అడ్వర్టైజ్ ఉంటుంది కదా. మీ అదేంటి ఆ పాత్ర ఏమో ఏదో ఒకటి కానీ అది దానికి కొంచెం ఇట్లా పోస్తే చాలు వెళ్ళిపోతుంది. కనుక అవక్కయ్యారా అనేటువంటి కూడా వస్తుంది కదా. ఇట్లా కాగానే ఏమైపోయారు? అవక్కైపోయారు. ఈ అవక్కైపోయారంటే అది టైర్డ్ అని వస్తుంది కదా. కనుక యూ హ్యావ్ టు టైర్డ్ విత్ జీసస్. దేవుడితో అనుబంధం కలిగి ఉంటే నీవు ఎట్లా అయిపోతావు అంటే ఇతరులు చూసేటట్లు అవక్కైపోయేటట్లు ఉంటాం. హల్లెలూయా. కనుక ఎలా కావాలి? ఇది చెప్పాలని ఎప్పటి నుండో నాకు దేవుడు ప్రేరేపిస్తున్నాడు. కానీ అదే ఈ సంవత్సరంలో రకరకాలుగా జ్ఞాపకాలు తెచ్చాడు. అవి కూడా ప్రాముఖ్యమని
ఆఖరిలో ఈ జనవరి మాసం వెళ్ళిపోయే లోపల జ్ఞాపకం చేయాలని అనుకున్నాం. హల్లెలూయా. ఏ ఉల్టా రాస్తూ ఉన్నాడు అనుకో, రాస్తున్నాడు, పలక ఉంది, బల్పం ఉంది, అన్నీ ఉన్నాయి. ఏ ఉల్టా రాస్తూ ఉన్నాడు అనుకోండి, ఏం చేస్తారు? అనుకున్నా నేను రాస్తూనే ఉన్నా కదా, నాకేంది తలకాయ నొప్పి అన్నట్టు. కానీ ఎలా రాయాలి? సరిగ్గా రాయాలి కదా, సరైన విధానంలో రాయాలి. సరిగ్గా విధానంలో రాస్తే ఏమవుతుంది? ఫాంట్ మంచిగా వస్తుంది కదా. అలా అనుకుంటారు, మేము రాస్తూనే ఉన్నాం కదా, ఏదో ఒకటి రాస్తున్నాం, దాంతో తృప్తి పొందవచ్చు అంటే ఏదో ఒకటి రాయడం కాదు, జీవించే విధానం కూడా కరెక్ట్గా ఉండాలి. హల్లెలూయా. ఎలా ఉండాలి? జీవించే విధానం. కనుక పాతవి గతించను, అప్పటి వరకు అట్లా రాసినోడు ఇంకోడు మంచిగా రాసేసరికి ఏమనుకుంటాడు? బా ఇట్లా రాయాలా కదా, అలాగా అనుకుంటాడు. కనుక ఇంత తెలియదా నాకు అని చెప్పి పలకని తిప్పితే కాదు, బల్పాన్ని సరిగా తిప్పాలి. హల్లెలూయా. కనుక మన జీవితంలో దేవుడు మనకి ఎన్నో మేళ్ళు చేశాడు. ఇంత మైల్ స్టోన్స్ వచ్చేసాం, ఇక నాకు తెలుసు అనుకుంటున్నాం, కానీ మనకు తెలిసింది ఉల్టా ఉండొచ్చు, సరిగ్గా కాకపోవచ్చు. కనుక సరైనటువంటి రీతిలో మనం వెళ్ళాలి. దేవుని వాక్యం కూడా చెప్తుంది, నీకేమన్నా ఏమైంది? ఎవరి వల్ల అయినాయి? సమస్తము దేవుని వలన అయినవి. క్రీస్తు ద్వారా మనతో సమాధానపరుచుకుని, సమాధాన పరిచర్య. ఏమన్నట్లు? సమాధాన పరిచర్య. సమాధానం లేదు కదా, ఆ సమాధానం సరైనటువంటి రీతిలో చక్కబెట్టేటువంటి పరిస్థితి. హల్లెలూయా. సమాధానంగా ఏమనుంది అక్కడ? కరెక్షన్స్ అనమాట. ఏంటి? నేను ఇక్కడ కూర్చున్నా, మా సుధీరుండి తల దూసుకో అన్నాడు. అంటే ఏంటి? దాన్ని కరెక్షన్ చేస్తూ ఉన్నాడు. అన్న దగ్గర వెపన్ లేదు, ఏం చేయాలి? ఉన్నటువంటి దాంతో చాలు. నేను అంతకుముందు బాగా ఉండేవాడిని, సన్న అయిపోయిన తర్వాత నా ముఖం నాకే చూసుకోవడానికి వికారం అనిపిస్తుంది. కనుక అప్పుడు ఉన్న ఫోటోలు, స్టిల్స్ అవన్నీ వేరు. ఇప్పుడు నా ముఖం నాకే చూసుకోవడానికి పోనీలే, ముసలోడికి దసరా పండుగ ఎందుకు అన్నట్టు అయిపోయింది. కనుక దేవుని వాక్యం చెప్తుంది ఏంటంటే, కరెక్షన్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్. ఏంటి? కరెక్షన్. నాకన్నా చిన్నోడు చెప్పినా నేను కరెక్షన్ చేసుకోవాలి, నాకోడు పెద్దోడు చెప్పినా కరెక్షన్ చేసుకోవాలి. కానీ నాకు సరిగా లేనప్పుడు సరైన స్థితి ఎవరు చెప్పినా వినాలి కదా. కనుక దేవుని వాక్యం చెప్తుంది ఏంటంటే, ఆ సమాధానం లేని సన్నిధిలో సమాధాన పరిచర్య మాకు దేవుడిచ్చాడు. హల్లెలూయా. కనుక మిమ్మల్ని కరెక్షన్ చేయాలని కాదు, దేవుడు చెప్పిన మాట నేను వినాలి, నేను విని అందరికి కూడా అర్థమయ్యే విధానంలో బోధించాలి అనేటువంటి బంధాన్ని బట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నా. హల్లెలూయా. కానీ మనందరికీ ఎంకరేజ్మెంట్ ఒక రకంగా. పాట బాగా పాడుతున్నాం అంటే వాళ్ళకి అనిపిస్తుంది, అబ్బాయి నేను ఇంకొంచెం పాడాలి. మంచి గిటార్ వాయించింది ఈరోజు అమ్మాయి కదా, అది ఎవరికి వినబడిందో నాకు తెలియదు కానీ వాయించింది కదా. ఆమె ప్రయాసం నేర్చుకున్న దాన్ని ఇంప్లిమెంట్ చేసింది. కనుక ఇంప్లిమెంట్ చేసే దాంట్లో ఉండే ఆనందము అది ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. హల్లెలూయా. బలా నమ్మకమైన మంచి దాసుడా అని దేవుడు పిలిస్తే, ఈ కొంచెములో నమ్మకంగా ఉన్నావు కనుక అనేకమైన వాటి మీద నిన్ను నియమిస్తాను అంటున్నాడు. హల్లెలూయా. కనుక కొంచెములో అయినా సరే నమ్మకం ఉండాలి. 100 రూపాయలు ఇస్తే 5 పైసలు మిగిలిన, ఇది 5 పైసలు మిగిలినవని తెచ్చియాలి. అప్పుడు వాళ్ళు మనల్ని ఇట్లా చూస్తారు, 5 పైసలు కూడా ఇచ్చారు అని. కనుక నమ్మకమైనటువంటి వాటి మీద సామర్థ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం మనకు చెప్తుంది, ఆ సమాధాన పరిచర్య ఇక్కడ ఏంటంటే లిటిల్ కరెక్షన్. పెద్దల్ని అప్పుడప్పుడు ఉంటే గ్రామంలో పెద్దల్ని పిలిచి వాళ్ళు యుద్ధం చేసుకుంటే అన్నదమ్ముల మధ్యలో ఎవరు
కొట్లాటలు జరిగితే వాళ్ళని పిలిచి మీరు చెప్పండి వింటారంటారు. కనుక వాళ్ళు న్యాయాన్ని చెప్పినప్పుడు అదేం పరిచర్య? సమాధానపరిచే పరిచర్య. హల్లెలూయా. అద్భుతమైనటువంటి విజయాలు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దేవుడి వాక్యం ఇంకేం చెప్తుందంటే అదేంటి అంటే అపరాధం వాళ్ళ మీద మోపగా. ఇప్పుడు 10th వరకు వాడు ఉల్టానే రాస్తున్నాడు అనుకోండి, 10th వరకు అట్లానే రాస్తూ ఎవడు చెప్పినా వాడు వినడు. అట్లంటే ఆయన ఏమంటారు? ఏం లేదు, సెన్స్ కదా, సెన్స్ లేదు. దాన్ని అట్లా రాస్తే దాన్ని ఏమంటారు? నాన్ సెన్స్ అంటారు. ఏంటి? సెన్స్ లేనటువంటి వ్యక్తిని ఏమంటారు? నాన్ సెన్స్ అంటారు. కనుక ఓహో అందరూ ఇట్లా రాసినప్పుడు నేను కూడా ఇట్లానే రాస్తే దానికి మీనింగ్ వస్తుంది, అర్థం వస్తుంది. 2 ఈలు ఒకసారి వస్తే 2 ఈలు ఒకసారి రాయక్కర్లేదు. ఒక్కొక్కసారి పైన కింద కొంచెం గీత పెట్టితే కూడా ఏమైపోతుంది? కనుక దేవుని వాక్యంలో మనం అన్ని రంగాల్లో వర్ధిల్లాలి. బైబిల్ చదవడంలో తడబడుతూ ఉన్నారు, ఎప్పుడు వస్తారో కదా, ఏం చేయాలి? సాధనము చేయాలి. కనుక వ్యక్తిగత జీవితంలో పరివర్తన కావాలి. కేవలం స్టడీలోనే కాక ఇతరులను దీవించే విధానంలో కూడా కరెక్షన్ ఉండాలి. కానీ దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది, మనుషుడా ఏం విత్తుతావో ఆ పంటనే. అప్పుడప్పుడు టీచర్లు వాళ్ళకి సరిగా రాకపోతే పిల్లలతోటి పెద్ద బాధ అయిపోతుంది. మా మనవరాలు అది చెప్తే ఇది రాయంటే మా టీచర్ ఇట్లానే చెప్పింది కదా, ఆ టీచర్కి చెప్పాలి. పోయి ఎవరికి చెప్పాలి? ఆ టీచర్కి చెప్పాలి, అమ్మ నువ్వు ఇట్లా రాస్తున్నావు, ఆ అమ్మాయి కూడా ఆ మాట కూడా వింటలేదు అంటే ఆమె కరెక్షన్ చేసుకుందనుకో, మొత్తం వాళ్ళ జీవితం అంతమంది పిల్లల జీవితంలో సరి చేసిన వాళ్ళు అవుతారు. ప్రొనౌన్సియేషన్ అంటే ఉచ్చారణ, పలికే విధానం, ఉచ్చారణ. ఆ ఉచ్చారణను కూడా అర్థవంతంగా పలకాలి. మనం ఒక మీటింగ్ వెళ్ళా, ఆయన నాకు తెలుసు, ఆ చర్చిలో హైదరాబాద్ చర్చిలో మీటింగ్, ఒక అమ్మాయి మెచ్యూర్ అయితే వచ్చిండు. ఆయనను పాడడానికి నేనే ఎంకరేజ్ చేశాను. అప్పుడు నేను అసోసియేట్ పాస్టర్ ఉన్నప్పుడు ఆయన పాడుతూ ఉన్నాడు, కానీ లిరిక్స్ బాగానే పాడాడు, కానీ అక్షరం దోషం ఉన్నది, పలికే అక్షరం దోషం. సురేష్ గారు ఇటు రండి అని పిలిచి, పాట అయితే బాగా పాడినావయ్యా, నీ దాంట్లో అట్లున్నాయా, ఇచ్చిన దాంట్లో తప్పులు ఉన్నాయా అని చూసి చెక్ చేస్తే ఇది బాగానే ఉంది, కానీ ఆయన పాడే విధానంలో మార్పు, ఆ పలికే ఉచ్చారణ సరిగా లేనందువలన చాలా థ్యాంక్ యూ సార్, నాకు ఎవరు చెప్పలేదు అన్నాడు. మరి నేనే చెప్పాలి, నేను చెప్పకపోతే ఇంకో చోట పెద్ద కచేరీ వచ్చిందనుకో, అక్కడ వాడితే ఏమంటారు? కనుక ఎప్పుడు కూడా ఉచ్చారణ అనేటువంటిది చాలా జాగ్రత్తగా పలకాలి. హల్లెలూయా. కనుక వే ఆఫ్ లివింగ్ కదా, జీవితంలో బ్రతికే విధానం ఖచ్చితంగా ఉండాలి. కనుక ఆ వే ఆఫ్ లివింగ్ మనం నేర్చుకోవాలి. ఏదో నా నోటికి వచ్చింది చెప్పేయడం, కనుక ఏదో విని కాలక్షేపంగా వినేసి వెళ్ళిపోవడం, దాని మీద దృష్టి పెట్టకపోవడం, దాన్ని నేను ఇలా చేయాలి అని అనుకోకపోవడం, అది మనం చేసే పెద్ద పొరపాటు. హల్లెలూయా. కనుక లెసన్ మారుతుందా? అదే లెసన్ చెప్తారా టీచరు? మారుతుంది కదా. మారినప్పుడు దానిలో ఆఖరిలో ఏమేమి ఉంటాయి? ఈ ప్రశ్నకి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఉంటాయి, అర్థాలు ఉంటాయి, మ్యాచ్ ద ఫాలోయింగ్ ఉంటుంది కదా. అదంతా ఏమంటారు? హోంవర్క్ అంటారు కదా. ఇంటికి పోయి చేయాల్సినటువంటి హోంవర్క్. ఆ హోంవర్క్లు చేయకపోతే ఏమైపోతారు మళ్ళీ కదా, ఎంత డబ్బు ఇచ్చినా ఎంత ఇచ్చినా మళ్ళీ ఏమంటారు? మళ్ళీ ప్రిపేర్ అవుతున్నారు కదా. ఏం చేయాలి? ఫెయిల్ అయింది అన్నారు, డిగ్నిటీ కదా, మళ్ళీ ప్రిపేర్ అవుతున్నారు. మళ్ళీ ప్రిపేర్ అవుతున్నారంటే నేను అందులోనే కూర్చున్నా అని చెప్పడానికి బదులు అందంగా చెప్తూ ఉంటారు. కానీ దేవుని వాక్యం చెప్తుంది ఏంటంటే, మన జీవితంలో ఎవరైనా క్రీస్తునందున్న ఎడలా అతడు నూతన సృష్టి. ఏం పోవాలి? నేను ఎడ్యుకేషన్ పరంగా చెప్తా ఉన్నా, తర్వాత బిహేవియర్ పరంగా చెప్తా ఉన్నా, మానసికంగా కూడా మనం ప్రిపేర్ అవ్వాలి.
కానీ అలాంటప్పుడే మన జీవితంలో ఎవరికైనా ఏమైనా చెప్పినా, ఎవరైనా రాసిచ్చినా దాన్ని కరెక్షన్ చేసేటువంటి సామర్థ్యం దేవుడు మనకిస్తాడు. హల్లెలూయా. కనుక వాట్ ఎవర్ యు నో, యూ హ్యావ్ టు నో థరోలీ. నీకేం తెలుసో అది ఖచ్చితంగా తెలుసుకోవాలి. రూఢి అని నమ్మాలి. హల్లెలూయా. ఇది రూఢి అని నమ్మాలి. అలా రూఢి అని నమ్మి దాని మీద ఆసక్తి కలిగి ఉండాలి. హల్లెలూయా. కనుక పాత గతించను అందరూ రాస్తారు రాయడానికి కదా, 4 రూల్డ్ అందులో రాసి వాళ్ళు రాసినటువంటి వాళ్ళ రైటింగ్ ఎట్లా ఉంటుంది, ఫాంట్ కదా, ప్రింటింగ్ ప్రెస్లో ప్రింట్ వేసినట్లు ఉంటుంది. మామూలుగా రాసే వాళ్ళు ఎట్లుంటుంది, కోడి గీతలు ఈకలు వేసినట్టు ఉంటుంది కదా, ఆ డాక్టర్ రైటింగ్ అదా, అది ఆయనకి అర్థం కాదు, ఎవరికి అర్థం కాదు. అలాంటి స్థితులు మనకి ఉండవు. ఏమి నీకు తెలుసో అది సంపూర్ణంగా తెలుసుకోవాలి. హల్లెలూయా. ఏం చేయాలో ఆ విషయం నేర్చుకోవాలి, ఎలాగ జీవించాలో అది నేర్చుకోవాలి. దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేస్తుంది. గలతీ పత్రికలకు పోతే ఆయన ఏమన్నాడు, తర్వాత మోసపోకుడి, మనుషుడు ఏం విత్తుదో ఆ పంటనే కోస్తాడు. హల్లెలూయా. ఏ ఇంటెన్షన్తో విత్తుతారో, ఏ ఉద్దేశంతో విత్తుతారో, ఏ రకమైనటువంటి తలంపుతో ఉంటారో అదే మీకు వస్తుంది. కనుక దేవుని వాక్యం చెప్తోంది ఎలాగనగా శరీరం ఇచ్చలు అంటే కోరికలు, శరీర ఇచ్చలు అంటే కోరికలు, శరీరేచ్ఛలు రాసేటప్పుడు అట్లా శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షయము అంటే ఏంటి, పాడైపోతుంది. ఏమైపోతుంది, పచ్చడిలో ఉప్పు వేయకపోతే ఏమైపోతుంది, ఎక్కువ రోజులు నిలవ ఉండదు కదా. కనుక దేవుని వాక్యం చెప్తుంది, కనుక దేవుని వాక్యం చెప్తుంది ఏంటంటే శరీరం బట్టి క్షయం అనే పంట కోస్తారు. హలో. అది ఎక్కువ కాలం నిలవదు. ఒక వ్యక్తి ఎన్ని రోజులు బ్రతుకుతాడు, బ్రతికితే 80-90 సంవత్సరాలు, 60-70 ఏళ్ళకి కొంచెం డికేడ్ అవుతూ ఉంటారు కదా, కృంగిపోతూ ఉంటారు. కనుక ఆ శరీరాన్ని బట్టి తేవాడు. అప్పుడు వాళ్ళు చెప్తారు, అరే ఈయన ఇట్లున్నప్పుడు ఇట్లా చేసాడు, ఇప్పుడు ఇట్లా అయిపోయాడు అని చెప్తారు. కనుక క్షయం అనే పంట కోస్తారు. హల్లెలూయా. ఏం పంట? కనుక ఎప్పుడు ఏం చేస్తున్నామో ఏం తెలవాలి, మన కాన్షియస్ ఉండాలి, సెన్స్ ఉండాలి. నేనేం చేస్తున్నానే సెన్స్ ఉండాలి, కాన్షియస్ కదా. ఇది బాగా మనకు చెయ్యికి స్పర్శ ఉంటుంది కదా, స్పర్శ ఉండాలి. నేనేం చేస్తున్నానో ఆ కాన్షియస్ గుర్తించుకోవాలి. హల్లెలూయా. కదా దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేస్తున్నటువంటి శరీర ఆత్మను బట్టి విత్తువాడు ఏ జీవమంట, ఆత్మను బట్టి విత్తేవాడు, ఆత్మను బట్టి విత్తేవాడుకి నిత్య జీవం అనే పంట, ఫర్ ఎవర్ లివింగ్, ఎప్పటికి కూడా. కనుక తాత్కాలికం చూసుకుంటే వాళ్ళు నాశనానికి పోయేటువంటి పంటకు వస్తారు. ఆధ్యాత్మికతో చూసుకుంటే ఆత్మను విత్తేవాడు నిత్య జీవం అనే పంటకు వస్తారు. హల్లెలూయా. కనుక ఏలాగా మనం వెళ్తున్నాం అనేటువంటిది చూసుకోవాలి. కనుక రెడీమ్షన్ అనేటువంటిది మనలో ఉండాలి. విడుదల కావాలి, ఆ పరిస్థితి నుండి విడుదల కావాలి, ఆ స్థితుల నుండి విడుదల కావాలి, ఆ ఉద్దేశాల నుండి విడుదల. అప్పుడప్పుడు ఏమంటారంటే ఊత పదాలు ఉంటాయి. ఊత పదాలు ఉంటాయా? ఊత పదాలు ఉంటాయా? ఉండయా? ఉంటాయి. వాటి డిస్క్రిమినేషన్ చాలా ఎక్కువ ఉంటుంది కదా. ఆ ఏమని చూసిన అరే రారా అంటాడు. ఆయన పెద్దోడు పెరిగి చిన్నప్పుడు అన్నాడేమో, ఐఏఎస్ ఐపీఎస్ అయిపోయింది అనుకో, అరే రారా అంటే తీసుకుపోయి వేసేస్తాడు అక్కడ. ఏమనాలి? ప్రేమతో మాట్లాడాలి, మర్యాదతో మాట్లాడాలి, సత్యంతో మాట్లాడాలి కదా, గౌరవప్రదంగా ఉండేటువంటి విషయాలను బట్టి మాట్లాడాలి. హల్లెలూయా. కదా మాట్లాడే విధానం పద్ధతిలో మనం మాట్లాడాలి, గౌరవప్రదంగా మాట్లాడాలి. దేవుని వాక్యం చెప్తుంది
విత్ ఇంకే మూడవది ఏంటి? మేలు చేయాలి, సాధ్యమైనంత వరకు మేలు చేయాలి. మేలు చేయటందు విసుగగా ఉండాలి. కనుక మేలు చేయడానికి ఎప్పుడు కూడా ముందుండేటువంటి విధానంలో ఉంటాం. మనం తగిన కాలమందు మనం విసుకక మేలు చేస్తేమేని తగిన కాలమందు పంటకు వస్తాం. ఎట్లా అంట? ఒక పని చెప్తే రెండోసారి చెప్తే మూడోసారి చెప్తే మూడోసారి ఏమంటాం? అలసిపోయామండి కదా, అలసిపోయాం, ఇంకా చేయలేం. కనుక మీరు మేలు చేసేందులో అలయక ఉంటే తగిన కాలమందు పంటకు వస్తాం. హల్లెలూయా. మన దగ్గరికి ఎవరో వస్తారు, ఎండాకాలం బాగా ఎండలు, మనకే నీళ్లు దొరకడం కష్టం, తాగే నీళ్ళు. అలాంటప్పుడు ఒక బాటిల్ నీళ్ళు ఇవ్వండి అంటే ఇస్తాం. రెండో బాటిల్ కూడా ఇస్తాం, మూడో బాటిల్ కూడా ఇస్తాం. నాలుగో బాటిల్కి ఏమైపిస్తుంది? నీళ్ళు అయిపోయినాయి మా దగ్గర, మేము కూడా కొనుక్కొని రావాలి, మీరు ఏడ పని చేస్తున్నారో అక్కడికి వెళ్ళి తెచ్చేసుకోండి అంటాం కదా. కనుక నీళ్ళు ఇచ్చే దాంట్లో కూడా మనకు అనిపిస్తుంది, ఓ నీళ్ళేనా అనిపిస్తుంది. నీళ్ళు చాలా లక్షల రూపాయల ఖరీదైన నీళ్ళు కూడా వచ్చేసాయంట కదా. ఎవరు తాగుతున్నారు ఆ నీళ్ళు? క్రికెట్ ప్రియులకు బాగా తెలుసు, విరాట్ కోహ్లీ తాగుతుండంట. కనుక వాళ్ళు నీళ్ళు తాగినందువలన వాళ్ళు ఏమి పెద్దగా అయిపోవట్లే, మనం ఈ నీళ్ళు తాగిన. కానీ దేవుని యొక్క దీవెనలు మన మీద ఉంటున్నాయి. కానీ దేవుని వాక్యం చూస్తే మేలు చేయటందు అలయక మేలు చేయాలి. అలయక మేలు చేస్తే తాగిన కాలమందు పంటకు వస్తాం. హల్లెలూయా. మనకు సమయం దొరికిన కొలది, సీజ్ అన్ ఆపర్చునిటీ టు హెల్ప్ అదర్స్. సమయం దొరికిన కొలది అందరి ఎడలను మరి విశేషముగా మరి విశేషంగా విశ్వాస గృహం. ఈ గృహం ఏంటి? ప్రార్థన గృహం. విశ్వాసులందరూ ఉండే విశ్వాస గృహంలో చేరిన వారి ఎడల మేలు చేయదాం. హల్లెలూయా. కనుక వి నీడ్ టు హెల్ప్ ఈచ్ అదర్. ఒకరికొకరము సహాయం చేయాలి, ఒకరికొకరము మేలు చేయాలి. కొన్ని సహాయాలు ఉండిలో వేసినట్లు అయిపోతాయి, ఓకే, అది మళ్ళీ రావట్టు తిరిగి. కనుక మేలు చేయాలి. అవతల వ్యక్తి కూడా ఏమనుకోవాలి? అరే మేలు చేసినందుకు కృతజ్ఞత భావం ఉండాలి. హల్లెలూయా. నాకు డ్రెస్ కొనిచ్చారు, కృతజ్ఞత భావం. నాకు అన్నం పెట్టారు, కృతజ్ఞత భావం. నాకు నీళ్ళు ఇచ్చారు, నాకు ఏంటి మిల్లెట్స్ తెచ్చారు, డ్రై ఫ్రూట్స్ తెచ్చారు. సో ఎప్పుడు కూడా నేను చచ్చిపోయే వరకు అది నా మనసులోకి వెళ్ళిపోతాయా? పోనేవో. విశ్వాసఘాతకుడైనా సరే పో. నాకు విశ్వాసఘాతకుడు అంటే మీరు అన్నం పెట్టినందుకు నేను మిమ్మల్ని మర్చిపోయినట్లుగా అనిపించినా దేవుడు నా మనసును చెప్తాడు, కాన్షియస్ చెప్తాడు. హల్లెలూయా. కృతజ్ఞత భావం. చల్లటి మంచినీళ్ళు ఇచ్చినా దాని ఫలం పోదని చెప్తాడు. ఎలాగా? ప్రవక్తని ప్రవక్తను చేర్చుకునేవాడికి ఏమనుకోవాలి మనసులో? ఆ ఇంటికి ఎవరు వస్తున్నారు? ప్రవక్త వస్తున్నాడు అని ప్రవక్తను చేర్చుకునేవాడికి ప్రవక్త యొక్క ఫలం దొరుకుతుంది. దాసుడని చేర్చుకునేవాడికి దాసుని యొక్క ఫలం వస్తుంది. సో యువర్ ఇంటెన్షన్ వాట్ ఇట్ మే బి. నువ్వు ప్రవక్తలా చూస్తే ప్రవక్త యొక్క ఫలం వస్తుంది, నువ్వు దాసుడే చూస్తే ఏం ఎత్తుతావో. హల్లెలూయా. కానీ దేవుని యొక్క దృక్పథం ఎప్పుడు కూడా దేవుడు చెప్తున్నాడు, నీవు సృష్టిలాగా ఉండాలి. సృష్టిలో కాయలన్నీ తెంపుకుంటే మళ్ళీ వస్తాయా రావా? వస్తాయా రావా? మిరపకాయలన్నీ తెంపుకుంటే మళ్ళీ వస్తూనే ఉంటాయి, టమాటాలు తెంపుకుంటే వస్తూనే ఉంటాయి. చిన్న క్రియేషన్. అందుకే నువ్వేంటి? ఒక క్రియేటివ్గా ఉండాలి. హల్లెలూయా. యు ఆర్ ఎ క్రియేషన్. కనుక దేవుడు నువ్వు దీవించబడేటువంటి వ్యక్తిగా చేయాలని ప్రభు కోరుతాడు. ఒకటి రెండు మాటలు జ్ఞాపకం చేస్తా. మళ్ళీ మనం ఏంటి? క్రీస్తులో ఉన్నాం కనుక నూతన సృష్టి, పాతవి గతించను, సమస్తం కొత్తగా.
కనుక ఈ కొత్త అయినటువంటి క్రైస్తవుడు ఎట్లా ఉండాలి అంటే దేవుని వాక్య భాగం మనకి ఏం చెప్తుందంటే ఆదర్శంగా ఉండాలి. ఎవరికి ఆదర్శంగా ఉండాలి? మన ఇంట్లో ఆదర్శంగా ఉండాలి, మన సొసైటీలో ఆదర్శంగా ఉండాలి, సంఘంలో ఆదర్శంగా ఉండాలి, ఎక్కడికి వెళ్తే అక్కడ ఆదర్శంగా ఉండాలి. హల్లెలూయా. దేవుని వాక్యం మనకి చెప్తుంది ఏంటంటే 2 కొరింథీ 11:1 2 కొరింథీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం. మొదటి కొరింథీ 11:1. హల్లెలూయా. క్రీస్తునందున్న ఎడల నూతన సృష్టి. క్రీస్తునందున్నాడు గనుక అపోస్తలుడైన పౌలు ఎంత ధైర్యంగా చెప్పాడు అంటే, నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను కనుక నడుచుకుంటున్న ప్రకారం నన్ను పోలి మీరు నన్ను పోలి నడుచుకోండి. హల్లెలూయా. కనుక ఎవరి దారి వాళ్ళు కాదు, ఎవరి డెస్టినేషన్ వాళ్ళు కాదు, క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం నన్ను పోలి నడుచుకున్నా అంటే ఏంటి? ఆదర్శంగా ఉన్నాను. నేను ఆదర్శంగా ఉన్న ప్రకారం మీరు కూడా ఆదర్శంగా ఉండండి అని దేవుని వాక్యం చెప్తుంది. ఇంత ధైర్యంతో చెప్పారు ఆయన, ఇంత స్ట్రాంగ్గా చెప్పాడు ఆయన. నేను క్రీస్తును పోలి నడుచుకున్నా, ఆ ప్రకారం మీరు కూడా. యేసు ప్రభు ఎప్పుడు అరవలే, కేకలేలే. ఆయన స్వరం వీధుల్లో వినబడలే, ఆయన స్వరం వీధుల్లో వినబడలే. కనుక ఈయన స్వరం కూడా వీధుల్లో వినబడలే. అపోస్తలుడైన పౌలు సనేహద్రిన్ కోర్టులో ఆయనకు తిరుగులేదు. రోమా సామ్రాజ్యంలో సనేహద్రిన్ కోర్టు అని ఉంటుంది. ఆయనే లాయర్, ఆయనకు తెలిసినటువంటి ఇవన్నీ సెక్షన్స్ అన్నీ తెలుసు. అయినా ఆయన సెరసాల్లో వేస్తే సంతోషంగా వెళ్ళాడు. ఇన్ఫ్లుయెన్స్ ఏం ఉపయోగించుకోలే, సమస్తం పెంటతో సమానంగా ఎంచుకున్నానని చెప్పాడు. కనుక అలాంటి గొప్ప మేధావి ఏమని చెప్తున్నాడు అంటే, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం 3వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. హల్లెలూయా. కనుక క్రీస్తు ప్రభువును అంగీకరించిన వాడు, ఆయన పరిచర్యలో పాలిభాగస్తులైనటువంటి వారందరూ కూడా క్రీస్తు వరకు, మళ్ళీ యేసు ప్రభు వచ్చే వరకు ఆ పరిచర్యలో, సువార్త విషయంలో నాతో పాలిభాగస్తులై ఉండుటకు, మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు ఆయనే కొనసాగించేవాడని రూఢిగా నమ్మాలి. సువార్త ప్రకటనలో పరిచర్యలో పాలిభాగస్తులుగా ఉన్నారని ఆ పరిచర్య ఎప్పటి వరకు కొనసాగాలి? ఆయన రాకడొచ్చే వరకు. హల్లెలూయా. క్రీస్తుని నమ్మితే, క్రీస్తులో ఉంటే, క్రీస్తులో ఉండే ఈ ఆనందాన్ని ఇతరులకు అందించడానికి. అదే 7వ వచనం ఏం చెప్తుందంటే, హల్లెలూయా. నా బంధకములు, కష్టాల్లో, వేదనలో, సమస్యల్లో, కనుక అన్నిట్లో పాలిభాగస్తులై ఉన్నారంట సంఘం వాళ్ళు. కనుక వారి యొక్క ఎక్కడ ఉంచుకున్నారు? ఆయన హృదయంలో వారి యొక్క హృదయములో ఉంచుకున్నాం. హల్లెలూయా. దేవుడు ఎంత కెమెరా పెట్టాడంటే కన్నుకి 50 ఏళ్ళ క్రితం చూసిన వాడిని కూడా గుర్తుపడుతుంది కదా. తర్వాత దేవుడు ఎంత పొటెన్షియాలిటీ పెట్టినాడంటే హృదయంలో, మేలు చేసిన వాడిని కూడా గుర్తుపెట్టుకోగలం, కీడు చేసిన వాడిని కూడా గుర్తుపెట్టుకోగలం. తెలంగాణ భాషలో ఏం చెప్తారంటే, అన్నం పెట్టినోడిని దెబ్బలు కొట్టినోడిని ఎన్నడూ మర్చిపోరంట. ఎవరెవరిని? ఇద్దరిని.
అన్నం పెట్టి వాళ్ళని దెబ్బలు కొట్టేవాడిని. ఎన్నడూ మర్చిపోరు. ఇక్కడ ఈయన చెప్తున్నాడు, నా బంధకాల్లో ఉన్నారు, నా శ్రమలో ఉన్నారు, నా మేల్లో ఉన్నారు, వాళ్ళందరినీ నా హృదయంలో ఉంచుకున్నాను. హల్లెలూయా. చేసిన మేలుకు అన్నిటి కొరకు దేవుడికి కృతజ్ఞతలు చెప్తా ఉన్నాం. హల్లెలూయా. అందరి మీద ఒక్కొక్కరు ఇట్లా వర్ధిల్లాలి, ఈ పిల్లలు ఇట్లా వర్ధిల్లాలి, వీళ్ళు ఇట్లా వర్ధిల్లాలి, ఈ కుటుంబం ఇట్లా వర్ధిల్లాలి. ఈ సంవత్సరం, ఈ ఇయర్లో, ఈ ఎరా అంతట్లో మనం అందరం కూడా అన్ని రంగాల్లో వర్ధిల్లాలి అనేటువంటి మాటలు చూస్తున్నాం. 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. హల్లెలూయా. ఎవరి మీద కూడా భారంగా ఉండకూడదు. నేను 4 పూటలు వచ్చి మీ ఇంట్లో తిన్నాను అనుకోండి, భారమా కదా? ముందు మంచిగా చికెనో మటనో ఏదో తెస్తారు, తర్వాత ఇంకా దొరికితే చేపలు కూడా తెస్తారు, ఇంకా దొరికితే ఇంకా కాస్ట్లీ ఏమైనా తెస్తారు, మరుసటి పూట కూడా తెస్తారు, సాయంత్రం పూటగా అయిపోతుంది. మళ్ళీ అట్లానే కంటిన్యూ చేస్తే పచ్చడి కూడా దొరుకుతుందో లేదో. ఎందుకంటే తరచు వెళ్ళకూడదు. దేవుని ఎవరికి భారంగా ఉండకూడదు. ఏమనుంది అక్కడ దేవుని వాక్యంలో? మమ్మును పోలి అక్రమంగా నడుచుకోకూడదు. హల్లెలూయా. ఎవరి వద్దను ఉచితంగా ఆహారం పుచ్చుకోకూడదు. ఎవరికి కూడా భారంగా ఉండకూడదు. హల్లెలూయా. దేవుని వాక్యం చెప్తా ఉంది. ఇంకా సామెతల గ్రంథం చదివితే వాళ్ళు గగురుపాటు పడుతుంది. కనుక శత్రువు ముద్దలు లెక్క పెట్టుకుంటాడంట తింటుంటే. ఏం లెక్క పెడతారు? ముద్దలు లెక్క పెడతారు. కనుక అట్లాంటి భోజనం చేయకూడదంట. దేవుని వాక్యం చెప్తే ఎవరికి భారంగా ఉండదు, ఎవరికి కూడా ఆయాసకరంగా ఉండదు. కనుక దేవుని యొక్క కార్యం ఇట్లా జరగాలి. కనుక మమ్మును పోలి మేము ఎట్లా కడుపు నిండకపోయినా దుప్పట్లో కాళ్ళు కడుపులో పెట్టుకొని పడుకుంటాం, కానీ ఎవరిని కూడా మేము ఇంతవరకు భారంగా ఏమీ అడగలేదు, ఏమీ అడగం కూడా. మాకు ఉన్నది రావాల్సింది ఖచ్చితంగా. కానీ దేవుని కొరకు బ్రతకగలిగితే కష్టంలో కూడా, కన్నీళ్ళలో కూడా. నేను హాస్పిటల్లో అన్ని రోజులు ఉన్నా, జీవితకాలంలో ఎన్నడూ లేను. అన్ని రోజులున్న ఎవ్వరికి నేను భారంగా కనీసం ఇది కావాలి అని అడగలేదు. కనుక క్రీస్తు ప్రభుతో ఉండేటువంటి అనుబంధంతో దేవుడు ఎక్కడెక్కడ వాళ్ళకి జ్ఞాపకం చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక సంఘం దేవుని కొరకు, సంఘస్థులు దేవుడి కొరకు, సంఘంలో ఉన్నటువంటి ప్రజలు ప్రభు కొరకు ఎలా బ్రతకాలో ఈ మాదిరి ఆదర్శంగా ఉండాలని దేవుడు చూపిస్తున్నాడు. హల్లెలూయా. కనుక మా అమ్మాయికి MNCలో అది ఇస్తారు, ఇచ్చినా మరి డబ్బులు కట్టాలి. నేను ఏదో చూసి అప్పుడప్పుడు 3-4 ఇన్స్టాల్మెంట్లు కట్టేశా. LIC ఏంటి ఇన్సూరెన్స్ కట్టేస్తే అది వచ్చింది నాకు. దేవుడు ఎవ్వరిని అడగకుండా దేవుడు కృప చూపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ద లార్డ్ ప్రిపేర్స్ హిస్ వే. నా శత్రువు ఎదుట నీవు నాకు భోజనం చేద్దాం. కనుక దేవుడు అట్లా గొప్ప కార్యాలు చేస్తాడు దేవుడి మీద ఆధారపడితే. కనుక దేవుడు మనం ఆదర్శంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుడు మనకు చూపించే ప్రతి విషయం అద్భుతంగా ఇలాంటి ఆదర్శకరంగా బ్రతకాలి, ఆదర్శప్రాయంగా ఉండాలి. మా పిల్లలు పెళ్ళిళ్ళు చేసిన ఎవరి దగ్గర అప్పుల కొరకు అడగలే. ఒకవేళ అడిగినా వాళ్ళు పాస్టర్ కదా ఏమిస్తారు. కనుక ఆన్లైన్లో
మెసేజ్లు వస్తే దాన్ని కొడితే అప్పులు ఇచ్చారు, అందులో అవి ఈఎంఐలు కట్టుకుంటూ వచ్చేసా. మా అర్చన హాస్పిటల్ ఉంటే ఆ రోజే వచ్చింది మెసేజ్, క్లిక్ చేయగానే డబ్బులు పంపించేశారు. ఎవరిని అడగకుండా దేవుడు ఎట్లా మార్గం సరళం చేసి నీతిమంతుని ఎన్నడూ ఆకలి కొననీయాడు ఆయన. హల్లెలూయా. కనుక దేవుడు భిక్షమెత్తుడు కానీ ఉండదని దేవుని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. మనం ఏమి ఇస్తున్నాం, ఎవరికి ఇస్తున్నాం, ఎలా ఇస్తున్నాం, ఎందుకు ఇస్తున్నాం, నా జీవితంలో ఈ అద్భుతం చూడాలి, ఆదర్శప్రాయంగా ఉండాలి. హల్లెలూయా. ఆదర్శప్రాయంగా ఉండాలి. ఎవరన్నా ఇస్తే మళ్ళీ తెప్పి పొడుస్తారు కదా, నేను ఇచ్చా. ఇక వాళ్ళు ఇచ్చినప్పుడల్లా వాళ్ళని నేను ఏం డంకా బజాయించి చెప్పాలి. దేవుని వాక్యం చెప్తుంది ఆదర్శంగా ఉండాలి. హల్లెలూయా. కనుక వాళ్ళందరినీ ఎక్కడ పెట్టుకుంటారంట? హృదయంలో. కనుక కిడ్స్ వాళ్ళ కాయిన్స్ ఇప్పటికీ ఉన్నాయి, అవి ఒక మెమెంటో లాగా పెట్టా. సో వాట్ ఇట్ ఈజ్ మీన్స్, నాకు అక్కర్లు ఉండొచ్చు కానీ ఒక ఏం ఉన్నది, దానికి ఒక గమ్యం ఉన్నది. హల్లెలూయా. నీకు గమ్యం లేకపోవచ్చేమో కానీ దేవుడికి ఒక గమ్యం. ఎవరైనా క్రీస్తునందున్న ఎడల అతడు నూతన సృష్టి. పాతవి గతించకపోతే తీసి అవతల కూడా పడేస్తాడు ఆయన కదా. క్రొత్తవి చేస్తారు కదా, క్రొత్తగా చేస్తాడు మిమ్మల్ని, మీ తలంపులను, మీ ఆలోచనలు, మీ కుటుంబాలను, మీ వ్యక్తిగత జీవితాలను, మీ పని స్థలాల్లో ఒక క్రొత్త దళాన్ని దేవుడు మనకు ఇవ్వాలి. హల్లెలూయా. పాతవి గతించి సమస్తము క్రొత్తవాయను. కనుక దేవుడు ఈ మాటలతో మనల్ని ఆదరించాలి. 2వ తెస్సలోనికైకి మొదటి తెస్సలోనికైకి రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. హల్లెలూయా. ఎలాగ నడుచుకోవాలో మనందరం ఇవన్నీ కూడా నేర్చుకోవాలి. నేర్చుకొని ఇప్పుడు ఏమైపోయిందంటే ఆదివారం వస్తే పోవాలి చర్చికి, గతం 2 గంటలు కూర్చోవాలి, వచ్చేసేయాలి. ఏమన్నా నేర్చుకుంటే, ఏమైనా పోతే పోవాలి. ఏం పోవాలి? మలినం ఏదన్నా పోతే దాన్ని పంపించేసేయాలి. కానీ మంచి ఏదన్నా ఉంటే అలవర్చుకోవాలి. అప్పుడు ఇవన్నీ కూడా దేవుని వాక్యం మన జ్ఞాపకం. మరొకసారి చదవండి. తుదకు మెట్టు కంటే ఆఖరిగా చెప్పాల్సింది ఏంటంటే, మేం ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మీకు ఇవ్వబడిన ఆజ్ఞలన్నీ కూడా మీకు తెలుసు కాగా మీరు ఎలాగూ నడుచుకొని ఎవరిని సంతోషపరచాలి? పాస్టర్ని కాదు, ఇంకొకరిని కాదు, ఎవరిని సంతోషపరచాలి? దేవుని సంతోషపరచాలను మా వలన నేర్చుకున్న వాటన్నిటినీ హల్లెలూయా. కనుక అవి అవలంబించినప్పుడు దేవుడు అద్భుతంగా దీవిస్తాడు. హల్లెలూయా. నేర్చుకుంటున్నారా ఏమైనా? ఏమో నేర్చుకున్నది కనబడాలి కదా. ఈరోజు ఆమె గిటార్ నేర్చుకుంది, కనబడుతుంది. నేర్చుకునేటప్పుడు కనబడలే. కొంచెం నేర్చుకున్నానని కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత ప్రజెంటేషన్ వచ్చింది. కానీ దేవుని వాక్యం చెప్తుంది, మీరు కూడా వంటలు చేస్తారు కదా, మీ వంట రుచిగా ఉంటే ఇంకొంచెం పిలుస్తారు కదా, ఇంకా పిలుస్తారు. బాగాలేకపోతే రావట్లే, నాతో కుదరట్లే, దాన్ని పక్క పెట్టేస్తారు. దేవుని వాక్యం చెప్తాం మనం నేర్చుకోవాలి. హల్లెలూయా. దేవుని యొక్క సేవకుల ద్వారా నేర్చుకోవాలి, దేవుని యొక్క ప్రజల ద్వారా నేర్చుకోవాలి. అది ఆదర్శప్రాయంగా ఉంటే ఆ విషయాల్లో మనం వర్ధిల్లుతాం. హల్లెలూయా. కొంతమందికి టైం అయిపోయింది ఇంకా పెట్టేస్తలేడని, కానీ నేర్చుకునే వాళ్ళకి ఏమనిపిస్తుంది? ఇంకొంచెం కూర్చుంటే బాగుండు అనిపిస్తుంది. హల్లెలూయా. నేర్చుకోకపోతే మనకు దాని మీద ఇంట్రెస్ట్ ఉండదు, నేర్చుకుంటే ఇంట్రెస్ట్ ఉంటుంది. సైకిల్ నేర్చుకోవాలి, సైకిల్ నేర్చుకుంటే ఎన్నిసార్లు పడతారో కదా, మోకాళ్ళకి దెబ్బలు రక్తాలు వస్తాయి, అయినా పట్టుదల ఏంటి? ఇప్పుడు మోటార్ సైకిల్ ఎగరేస్తున్నారు పైకి, మోటార్ సైకిల్ ఒక్క చక్రం మీద తిప్పుతున్నారు.
కదా. ఇప్పుడు కోరిక ఏంటి? సైకిల్ నేర్చుకోవడమే కాదు, నేను ఉన్నా పోయినా సరే దీన్ని ఏం చేయాలి? ఎగరేయాలి కదా. నేను ఎగిరినా పర్లేదు కానీ మోటార్ సైకిల్ మాత్రం నేను ఎగరాలి కదా. కానీ ఆ కాన్సెప్ట్ ఉన్నది, ద జీల్ కదా. ఆ ఉత్సాహకత ఉండడం వలన అద్భుతమైన విన్యాసాలు కూడా నేర్చుకుంటారు. హల్లెలూయా. కనుక ఇదిగో ఎవరైనా ఏం కావాలి? ఇప్పుడు ఏం కావాలి? మనలో ఏం కావాలి? అన్నీ కూడా క్రొత్తగా కావాలి కదా. కనుక దేవుని యొక్క రక్తధారల ద్వారా మీరందరూ కూడా కడగబడ్డారు. మనం ఎట్లా దేవుడి కొరకు ఉండాలో, ఎలా ఆదర్శప్రాయంగా ఉండాలో, ఎలాంటి మన గుణలక్షణాలను పెంచుకోవాలో, విసర్జించాల్సిన వాటిని విసర్జించాలో, వాటన్నిటిని గురించి బైబిల్ గ్రంథం చాలా క్షుణ్ణంగా, ఖచ్చితంగా, అద్భుతంగా తెలియజేస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఏమన్నా అర్థం అయిపోయిందా? అర్థమయ్యిందా? అర్థమైతే చాలా సంతోషం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయనా. ఈ మీ సన్నిధి నాకు ప్రభా 25వ సంవత్సరం మా జీవితాల్లో విడుదల, విమోచన దయచేయండి. ఉల్లాస ఉత్సాహాన్ని దయచేయండి అయినా. మీలో ఆనందాన్ని దయచేయండి. ఎవరైనా క్రీస్తునందున్న ఎడల అతడు నూతన సృష్టి. ప్రభా, పాతవి గతించెను, ఇదిగో సమస్తము క్రొత్తవాయనని మీ లేఖనం చెప్తున్నందుకున్నారు. విన్నటువంటి మీ మాటలన్నిటినీ బట్టి మీకే కృతజ్ఞతలు. దీవించి ఘనపరచండి ప్రభా. మీ సన్నిధి కాంతి ఒక్కొక్కరి మీద నిలపండి. నేను రాలేని బిడ్డల కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. విచ్చేసిన వారందరి జీవితంలో నేను ఒక పరివర్తనను, క్రీస్తు కొరకు బ్రతికితే ఇలాగ బ్రతకాలి అనేటువంటి ఆ యొక్క గొప్ప నూతనమైనటువంటి జీవితం మాకు ప్రసాదించమని యేసు ఘనమైన నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.